ఒక ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. ఇద్దరు మంచి కుటుంబానికి చెందినవారు అయి ఉండటం వలన ఎంతో మంచి గుణాలను కలిగి ఉంటారు. పెద్ద అమ్మాయి రమ్య ఎంతో సరళమైన స్వభావం కలది. కానీ చిన్న అమ్మాయి సత్య కొంచెం కోపిష్టి స్వభావం కలది. ఒకరోజు ఇద్దరి పెళ్లిళ్లు వేరు వేరు గ్రామాలకు చెందిన వ్యక్తులతో జరుగుతాయి. పెద్ద అమ్మాయి రమ్య పెళ్లి ఒక మంచి కుటుంబంలో జరిగినప్పటికీ ఆమె అత్త ఎంతో కోపిస్తురాలు అయి ఉండటం వలన రమ్యను ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు తిట్టిపోసేది. రమ్య అత్త మాటలను సహించి మౌనంగా ఉండటానికి ఎంతో ప్రయత్నం చేసేది. కానీ ఎంతకు అత్త తన స్వభావం మార్చుకోకపోయేసరికి మెల్లమెల్లగా తన శాంతమైన స్వభావాన్ని కోల్పోతూ వచ్చి చివరకు తాను కోపిష్ఠురాలిగా మారిపోయి చిన్న చిన్న విషయాలకు విసుగుపడటం మొదలుపెట్టింది. మరోవైపు సత్య పెళ్లి చేసుకుని వెళ్లిన ఇంట్లో అత్త ఎంతో మంచి స్వభావం గలది. ఆమె అత్త ఆమెను తన కూతురిలా చూసుకునేది. తన కోడలు చేసే పనులలో ఎంతో సహాయంగా ఉండి ఆమె చేసిన చిన్న తప్పులను కూడా ఎంతో శాంతంగా పరిష్కరించేది. కానీ ఎప్పుడూ విసుక్కునేది కాదు. అత్త స్వభావం వలన సత్య తన స్వభావంలో మెల్లమెల్లగా మార్పు చేసుకోవటం మొదలుపెట్టింది. కొన్ని రోజులకు ఆమె కూడా తన అత్తలాగే సరళ స్వభావం కలదిగా మారిపోయింది. నీతి: చాలా సార్లు మన చుట్టూ ఉండే మనుషులు మన స్వభావాన్ని మనం మార్చుకునేలా మనకు ప్రేరేపిస్తారు. నా మాటతో మీరు ఏకీభవించినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి.